నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మేడారంకి వెళ్ళాము. మేడారం చాలా బాగుంది. ఎక్సలెంట్ ట్రిప్. మేడారం టూర్, ద ఎంటైర్ టూర్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్. రియల్లీ మార్వలస్, మెమరబుల్ ఈవెంట్. ఆ తల్లి సమ్మక్కకి మొక్కని చేతులు కాదు, ఆరలమ్మని చూడని కళ్ళు కాదు, పగిడిద్ది రాజని పొగడని పెదవులే కాదు, చంపన్న వాగులో భక్తిగా స్నానం చేయని శరీరం కాదు, నాగులమ్మ ఇచ్చిన ప్రసాదాన్ని తినని వాళ్ళు మనుషులే కాదు. చాలా బాగుంది. ఎంతో అందమైన ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా హాయిగా, ఆనందంగా, సంతోషంగా మేడారం యాత్ర ఎంతో ఒక విహారయాత్ర లాగా గడిచిపోయింది. ఎంతో ఆనందంగా. నెయ్యేసారా? నెయ్యి డాలా? థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, ఆ తల్లి సమ్మక్కని, సారమ్మని అండ్ నాగులమ్మని తలుచుకుంటూ మేడారంలో జేబీఎస్ టు మేడారం టు జేబీఎస్ ఈ యొక్క విహారయాత్ర మన జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడారం అండ్ మేడారం టు జూబ్లీ బస్ స్టేషన్. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు చాలా హ్యాపీగా, ధైర్యంగా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన మహిళలకు ఇచ్చిన చేయూత ఎంత అంటే, ఆడవాళ్లే 90 బస్సుల నిండా ఆడవాళ్లే, ఓన్లీ లేడీస్. ఒకప్పుడు ఆడది ఇల్లు దాటి, గడప దాటి, గేటు దాటి బయటకు వెళ్ళడానికి ఒక మొగోడు అవసరం ఉండేది. ఇప్పుడు ఎవరు అక్కర్లే. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ప్రారంభం అన్నట్టు ఆడదే ఆధారం అని ఆధార్ కార్డు తీసుకొని ఒక ఆడది మేడారం చూడడానికి బయలుదేరారు. ఇలా మహాత్మా గాంధీ సాల్ట్ సత్యాగ్రహాకి బయలుదేరినప్పుడు ఆయన ఒక్కళ్ళే బయలుదేరారు. కస్తూర్బా గాంధీ నవ్విందంట. కరమ్చంద్ మోహన్ దాస్ గేమ్ షో మజామా అన్నారు. మెల్లమెల్లగా ఆయన్ని చూసి ఇంకోళ్ళు సాల్ట్ సత్యాగ్రహ బ్రిటిష్ని, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పొడగొట్టి బ్రిటిష్ వెళ్ళిపోయారు. ఈ సాల్ట్ సత్యాగ్రహం అలా మొదలైన ఒంటరిగా ఒక్కడే స్టార్ట్ చేసిన సాల్ట్ సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ కొనసాగించారు, విజయం సాధించారు. ఈరోజు ప్రతి స్త్రీ ఎవరి మీద ఆధారపడకుండా తన ఆధార్ కార్డు మీదే ఆధారపడి మేడారంకి వచ్చింది. ఒక 10 బస్సుల్లో 9 బస్సుల నిండా ఓన్లీ స్త్రీలు. అంటే 10 బస్సుల జనం దిగితే మేడారంలో 9 బస్సుల నిండా ఆడవాళ్ళు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అని ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడి, మగోళ్ళు ఏందే నేను బతకలేనేమో ఈ ప్రపంచంలో అనే భ్రమలోంచి బయటకు వచ్చి ప్రతి మహిళ అయ్యో ఊరు నేను ఎలా ఉంటాను అనుకోకుండా అక్కడున్న మహిళా పోలీసులు, మహిళా సిబ్బంది, మహిళలే పోలీసులు
అండ్ మన నాయకురాలు సీతక్క, వీళ్ళందరి ప్రోత్సాహంతో ఈరోజు ప్రతి స్త్రీ ఒక షెల్లోంచి బయటకు వచ్చేసింది. అంటే స్వేచ్ఛని మనం వినియోగించుకోవాలి, మిస్యూజ్ చేయకూడదు. ఎస్. సో హాయిగా ఇలాంటి మేడారం లాంటి యాత్రలు ఇంకా ప్రతి ఆడపిల్ల చేసుకోవాలి. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ఆల్ ద లేడీస్ కమింగ్ అవుట్, డిఫరెంట్ ఏజెస్. రేపొద్దున చనిపోయే ముసలామ కూడా స్కూల్కి వెళ్ళే బిడ్డలు, స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలు, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు, ఆడపిల్లలు అందరూ జట్లుగా అన్ని జిల్లాల నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ హన్మకొండ నుంచి, మెదక్ మేడ్చల్ నుంచి ఆడపిల్లలే సొంతంగా ఒక బ్యాగులో బట్టలు పెట్టుకొని జంపన్న వాగులో they took bath. All arrangements are there, decent arrangements. అండ్ ఇవన్నీ కాక రెస్టారెంట్స్, ఎక్సలెంట్ రెస్టారెంట్స్. టీ ఏమో మీరు అనుకుంటున్నట్టు ఎక్కువ రేట్ ఏం కాదు, 10 రూపీస్. ఇడ్లీ 40 రూపీస్. ఇడ్లీ 40 రూపీస్, టీ 10 రూపీస్. క్వైట్ రీజనబుల్. మిరపకాయ బజ్జీలు కూడా. సరే, రూమ్ తీసుకుంటే రూమ్ ఛార్జెస్ కూడా ఏం పెద్ద ఎక్కువ కాదు. రూమ్ తీసుకునే వాళ్ళు రూమ్ తీసుకోవచ్చు. అక్కడే బట్టలు మార్చుకొని జంపన్న వాగు దగ్గర రూమ్స్ ఉంటాయి, అంటే డ్రెస్సింగ్ రూమ్స్. ఆ డ్రెస్సింగ్ రూమ్స్లో స్త్రీలందరూ చేంజ్ చేసుకోవచ్చు, బట్టలు మార్చుకోవచ్చు. లేదు నేను స్నానం చేయను, నీళ్లు చల్లుకుంటాను జంపన్న వాగులో, మళ్ళీ నేను వెళ్ళిపోవాలి అంటే they also can have a little shower, but a small mini shower. ఇలా రకరకాల అరేంజ్మెంట్స్, అన్ని రకాలుగా ఎలా కావాలంటే అలా, how you want, like that you can take your bath. తర్వాత సమ్మక్క సారలమ్మని దర్శించుకుని హెవీ రష్, ఇసుకేస్తే రాలని జనం. అక్కడి నుంచి బారులుగా భక్తులు కిలోలు క్వింటాల్స్ బెల్లం, జాగరి ఇస్తున్నారు. వెరీ గుడ్. మనం కూడా మొక్కుకుంటే బెల్లం ఇవ్వచ్చు. ఆ తర్వాత బెల్లం అమ్మవారికి సమర్పించి తలనీలాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ముందే ఇచ్చేయాలి, ఇప్పుడు కాదు. పుట్టెంటుకలు ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు. అండ్ అమ్మవారి హుండీలో కానుక సమర్పించి అక్కడ ఉన్నటువంటి జానపదులు కొండ కోయదొర కాళ్ళకి మొక్కి, అన్నా బాగున్నావా అని అంటే, మేడం మంచిగున్నావా, బాగున్నా,
లాస్ట్ టైం వచ్చిన ఆమె కదా, అందరూ గుర్తుపడతారు. ఆత్మీయత, అనురాగం వాళ్ళ ఇంటి పేరు. ఆ కొండజాతి ట్రైబల్ పీపుల్ యొక్క బ్లడ్ గ్రూప్ ఆత్మీయత, అనురాగం. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏ బ్లడ్ గ్రూప్, ఏ గ్రూపా, బి గ్రూపా, బి పాజిటివా. వాళ్ళకు ఒకటే తెలుసు, ఏ గ్రూప్ అంటే అనురాగం, బి పాజిటివ్ అంటే ఆత్మీయత. ఒకలాంటి అనురాగం, ఆత్మీయత వాళ్ళల్లో ప్రవహిస్తుంది. అక్కడ జంపన్న వాగులాగా పులులతో, సింహాలతో ఆడుకునే సమ్మక్క, సారక్క అక్కడ దేవతలు. పగిడిద్ది రాజు అక్కడ విష్ణుమూర్తిలాగా దేవుడు. అయితే నాగులమ్మ కూడా ఉంటారు, ఆమెకి మొక్కాలు వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేటప్పుడు అక్కడే అందరూ అంటే ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ రకరకాల భక్తులు ఉంటారు. వాళ్ళు ఒకరికొకరు బొట్టు, కుంకుమ, పసుపు పెట్టుకొని చీరలు పెట్టుకుంటూ ఉంటారు. మనం కూడా మనకిష్టమైతే, అంటే బలవంతమేం లేదు అక్కడ. నథింగ్ ఈజ్ ప్రెషర్, నథింగ్ ఈజ్ ఫోర్సబుల్, నథింగ్ ఈజ్ మ్యాండేటరీ. మనకి ఇష్టమైతే మనం కూడా బొట్టు, పసుపు, కుంకుమ పెట్టి చీర, జాకెట్ పీస్, బ్లౌజ్ పీస్ పెట్టచ్చు. శక్తి లేని వారు ఉట్టి బ్లౌజ్ పీస్ పెట్టచ్చు. అవన్నీ మేము ఫాలో అయ్యాం. అంటే మా వల్ల ఎంత అవ్వచ్చో ఫాలో అంత అయ్యాం. మిగతా వాళ్ళు ఇంకా ఎక్కువ ఫాలో అయ్యారు. బౌండరీస్ దాటి, సెంచురీలు దాటే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది అన్నట్టుగా సెంచురీలు కొట్టే వయస్సు, బౌండరీలు దాటే మనస్సు ఉన్నవాళ్ళు బీర్లు తాగారు. ఒక్కటే 280 రూపాయలు స్ట్రాంగ్ అంట. అబ్బా, స్ట్రాంగ్ బీరు. బీర్ అంటే ఏంటి తెలుసా? మంచినీళ్ళు. నాకు అలవాట్లేదు, మా ఫ్యామిలీలో ఒప్పుకోరు, అసలు మా క్యాస్ట్లోనే ఒప్పుకోరు. నాకు తెలియదు. ఎప్పుడైనా మా అన్నయ్యలు తాగితే మా నాన్న కొట్టేవాడు. మా నాన్న విస్కీ తాగుతాడు, బీర్ తాగాడు. ఏంట్రా బీర్ తాగేవంట అందరి ముందు అని కొట్టాడు. ఒకసారి మా పెద్దన్నను నెక్స్ట్ డే సంబంధం చూసి పెళ్లి చేసేసాడు. తర్వాత వాడంతడు వాడు ఆడే కొనుక్కొని ఇంట్లో తాగుతాడు. మా వదిన ఏమన్నది, బీర్లు తాగుతారు మా అన్నలు, కానీ మా ఫాదర్ కొడతాడు తెలుస్తుంది. కానీ మా ఫాదర్ విస్కీ తాగుతారు, ఎందుకంటే నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో రైటర్, పోలీస్. సో ఆటోమేటిక్ అలవాటు. నాకైతే ఏం అలవాటు లేదు. అసలు నాకు కాఫీ, టీ అలవాటు కూడా లేదు. మిథున్, ఏ మిథున్, चाय है? चाय दे दो. एक काम करो, आज के लिए 15 रुपये. तो ठीक है. तो 15 రూపీస్ ఉన్న టీ, నాకున్న టీ అలవాటుతో 20 రూపీస్ చేశారు నన్ను చూసి. ఈరోజు 15 తీసుకోండి. లేదు లేదు, మా కంప్యూటర్ ఒప్పుకోదు. ఏ కంప్యూటర్, ఇలా రా అని 20 రూపీస్ కావాలి అని కంప్యూటర్ బిల్ ఇస్తే దాంతో టీ. నాకు టీ, కాఫీ అలవాటు కూడా లేదు చిన్నప్పుడు. ఎస్, అబ్బా ఎలా తింటారో చికెను, మటను అని ఒక ఆమె లెగ్ పీస్ తింటుంటుంది ఒక సినిమాలో, రవీనా టండన్ నవ్వుతుంది. అట్లా కాదు, టీ, కాఫీ అలవాటు నాకు లేదు. నేను పూర్తిగా మొత్తం చెప్పకముందే, కంప్లీట్ చేయకముందే సెంటెన్స్ మీరు ఏదోదో ఊహించుకుంటున్నారు. అలా ఊహించుకోకండి. నాకు టీ, కాఫీ అలవాటు చిన్నప్పుడు లేదు. కాలేజ్కి వెళ్ళాను, కస్తూర్బా కాలేజ్కి. అక్కడ ఇంజనీరింగ్ చదివిన ఒక ఆంటీ క్యాంటీన్ పెట్టారు. ఆమె టీ అమ్ముతుంది, చాలా బాగుంటుంది. ఏంటో టీ అలవాటు అయిపోయింది, టీ అడిక్ట్. కాలేజ్కి వెళ్ళగానే ఒక టీ తాగుతారు, కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక టీ తాగుతారు. టీ నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి అలవాటు అయింది కస్తూర్బా కాలేజ్. అయితే ఇలా
స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం నాకు టీ అలవాటు లేదు, కాఫీ కూడా అలవాటు. టీ కాఫీ అలవాటు అస్సలు లేదు నాకు, అస్సలు అంటే అస్సలు. 10th పాస్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్తాం కదా, కాలేజ్ నుంచి సరే ఇలా టీ కాఫీ బాగా అలవాటు. డియర్ ఫ్రెండ్స్, కమింగ్ బ్యాక్ టు మేడారం, కొన్ని లక్షల కోట్ల మంది భక్తులు మేడారంకి వచ్చారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఎంత బాగా ఆల్ ఫెసిలిటీస్ పెట్టి చక్కగా అన్నీ కావాల్సినవన్నీ. హమారా బిల్ కిतना हुआ? पूछो, मिथुन से पूछो. वेलकम टू कॉफ़ी विथ चौधरी. कितना? ఓకే. అయితే లక్షలాది ప్రజలు, కోట్లాది మంది భక్తులు మేడారంకి వచ్చేసారు. వాళ్ళకి ఇంత పిసర కూడా అపకారం కానీ, హాని కానీ, ఇన్కన్వీనియన్స్ కానీ, ఇబ్బంది కానీ ఏది కలగకుండా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగా ఆనందంగా గడిచిపోయింది మేడారం. తెలంగాణ జాగృతి కవితమ్మ వచ్చింది, కవితమ్మ గారు వచ్చారు. నైస్. నేను ఆమెకి బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్ అండ్ శారీ అనిపించింది మనసులో. మేడం, కవిత మేడం ఆగండి, మీకోసం నేను ఒక చీర జాకెట్ పెడతామా, నీకు బొట్టు పెట్టి చీర జాకెట్టు ఇస్తాను అని ఆపుదాం అనుకున్నా కానీ అబ్బో చుట్టుముట్టు ప్రజలు, చుట్టుముట్టు ఆమెకి ఫుల్ ఇది విఐపి కదా, షీజ్ సీఎం క్యాండిడేట్, ఆమె పెద్ద సీఎం క్యాండిడేట్ ఇప్పుడు. సో అంత చుట్టుముట్టు విఐపీసు, అంత గన్మ్యాను, సెక్యూరిటీ అంతా ఉంది. అందుకని నేను ఆమెకి బొట్టు పెట్టి చీర పెట్టలేకపోయాను. అదర్వైజ్ ఐ వాంట్ టు గివ్ హర్. ఆమెకి బొట్టు పెట్టి చీర పెడదామని, పింక్ పట్టు చీర, పింక్ చాలా కాస్ట్లీ చీర పెడదాం అనుకుంటే ఆమె వెళ్ళిపోయింది. అయినా చుట్టుముట్టు చాలామంది ఉన్నారు, అందుకని అమ్మవారికే పెట్టేశాను, అమ్మవారికే ఇచ్చేసాను, అమ్మవారికి బొట్టు పెట్టి ఇచ్చేసాను. పింక్ కలర్ పట్టు చీర, ఎంత కాస్ట్లీదో, చాలా కాస్ట్లీ. నా బర్త్డే కానీ కొనుక్కొని ఇచ్చేసాను. అంటే కట్టుకోలేదు అసలు, ఒక్కసారి కూడా కట్టుకోలేదు, అమ్మవారికి పెట్టేసి. అందుకని రిటర్న్ ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటుని వాయినం అని ఉంటుంది కదా, రిటర్న్లో నాకు 110 crores రూపీస్ రావాలి, నిజంగా రావాలి. నా దగ్గర ప్రూఫ్లు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. అయితే 110 crores రూపీస్ నాకు రావాలి. వైఎస్ జగన్ సీఎం అవ్వాలి, వైఎస్ జగన్ కూడా సీఎం అవ్వాలి. అండ్ చాలా రిచ్ హస్బెండ్, అంటే దుబాయ్ కింగ్ ఫజా లేడా, అట్లాంటి అబ్బాయి. జార్డాన్ కింగ్ హసన్ లేడా, అట్లాంటి అబ్బాయి భర్తగా రావాలి. నాకేం ఇయ్యకపోయినా పర్వాలేదు, నా డబ్బులే ఒక 110 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీ వచ్చేది ఉంది నాకు. నా దగ్గర ప్రూఫ్లు, సాక్ష్యాలు ఉన్నాయి, కోర్టులో కేసులు ఉన్నాయి. బ్లాక్ అయిన డబ్బులన్నీ రావాలి, గోల్డ్ కూడా, ప్రాపర్టీస్ అన్నీ, ఆస్తులు. అలాగే జార్డాన్ కింగ్ హసన్ కానీ, దుబాయ్ కింగ్ ఫజా కానీ, అలాంటి అబ్బాయి, ఆ రేంజ్, ఆ లెవెల్, ఆ కేటగిరీ, ఆ స్టేటస్ అబ్బాయి కానీ భర్తగా రావాలి నాకు అని కోరుకున్నాను. వాళ్ళు నాకేం ఇవ్వకపోయినా పర్వాలేదు, నా ఆస్తి, నా డబ్బు, నా క్యాష్, నా గోల్డ్, నా ప్రాపర్టీస్ అన్నీ నాకు వచ్చేస్తే చాలు. థ్యాంక్ యూ.